మా హరీష్ అన్న 30% కమిషన్ల పాలన నడుస్తుందంట. రేవంత్ రెడ్డి బిల్డప్ బాబాయ్ అట. సీఎం ఫ్యామిలీ మంత్రులది ఆర్గనైజ్డ్ కరప్షన్ అట. ఇంకేంది జల్సాలకు విందులకు పెళ్లిలకు ప్రజాభవన్ అట. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందట. కాంగ్రెస్ ను చూసి కరప్షన్ నేర్చుకోవాలంటారు. ఫైనాన్స్ బిల్లులు రావాలంటే 30% కమిషన్ ఇవ్వాల్సిందే. మీడియాతో మాజీ మంత్రి హరీష్ రావు గారు చాలా బలమైన కామెంట్ చేసింది. 30% కమిషన్ల పరిపాలన కొనసాగుతుందట. రియల్ ఎస్టేట్ అయితే మరి 200 రూపాయలు ఎస్టేట్ నడిచింది అప్పటిదాకా, మరి ఇప్పుడు 250 ఏమో పెరగవచ్చు, రేటు పిరం అవుతుంది అప్పుడప్పుడు. ఇలా క్యాబ్ పెట్టిండు ఆయన. బిల్డప్ బాబాయ్ అంట మా రేవంత్ అన్న. ఎందుక మీరు ఒకటే టార్చర్ పెడతారు మా అన్నను. మా అన్న మంచి నాయకుడు, ప్రజానాయకుడు, ప్రజల గుండెల్లో ఉంటాడు. అనవసరంగా ప్రతిరోజు మా అన్నను ఏదో ఒకటి అంటా ఉన్నారు వీళ్ళు. రేవంత్ అన్న ఫ్యామిలీ మంత్రులు అందరు కరప్షన్ చేస్తున్నారట. జలసాలకు విందులకు మన బచ్చన్న కొడుకులాగా కానీ వాడుకుంటాడు ప్రజాభవన్. ఆ నాయన జాయిర్ అయినట్టు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసిరట. ఇది మాత్రం కట్ట. కాంగ్రెస్ చూసి కరప్షన్ నేర్చుకోవాలి. ఇగో హరీష్ రావు గారు మా రేవంత్ అన్న ముందే చెప్పిండు. పచ్చ రంగులో పడుకున్నప్పుడు సాపు చెప్పిండు. ఇగో లంగలు దొంగలు ఉంటే కాంగ్రెస్ ఉండాలి, ఎందుకంటే జైల్లో ఉండాలి. అదే వాళ్ళ నీతి జాతి వాళ్ళ కథ. కాంగ్రెస్ అంటే గట్టిగా ఉంటుంది కానీ ఏనాడో ఒప్పుకున్నాడు, అది ఇప్పుడు పాటిస్తుండదు, అంతే. తప్పే ఉన్నదా? సో ఇంతవరకు మన హరీష్ రావు గారు మాట్లాడిన విషయాలు కనిపిస్తున్నాయి.